తెలుసా, చెక్కలో బల్లలో బీరువాలు కాదు, బల్లలో బీరువాలు మంచాలు తయారు చేస్తారు కాదు. ఇది మామూలు కామన్ గా ఒక ఇంట్లో, అంటే పూర్వం మనకి బిల్డింగ్లు ఏమీ లేనప్పుడు కల్చర్ ఎలా ఉండదో చూపిస్తుంది. సాయంత్రం పూట్ల అంటే కరెంట్ లేని జమానాలో దీపపు లైట్లు అలా ఉండేవాళ్ళు. చూడండి ఇట్లా ఇలా వెలిగించేవాళ్ళు, అంటే కరెంట్ ఉండేది కాదు, ఖాళీ ఇలాంటి లోపల లైట్ పెట్టారు. ఇది యాక్చువల్ గా మన భారతీయ స్త్రీ ఇలా ఉండేది, కాకపోతే ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది అనమాట. పొద్దున్నే ఫోన్ తీసుకుంటున్నారు, చాటింగ్లు అయ్యే ఉన్నాయి. ఇది మన ఆంధ్రాలో కొండపల్లి బొమ్మలు అంటే మొత్తం ఆంధ్ర ఒకటే కదా, ఇండియాలోనే ఫేమస్. ఆ కొండపల్లి బొమ్మలు ఎలా తయారు చేస్తారో ఒక ఫోటో రూపంలో బొమ్మల దాకా చూపించేది. ఇప్పుడు నవాబ్స్, షాగౌస్ లేదా దమ్ బిర్యానీ, రథా స్టార్లు ఎక్కువ అయిపోయింది. ఆ రోజుల్లో అదిగా అలా మట్టి కుండల్లో ఉండేవాడిని, అదే బిర్యానీ, అదే అన్ని. అమ్మా ఇది ఇప్పుడు పండుగలు ఎలా ఉన్నాయో తెలుసా? పండగ వస్తే సినిమా, రెస్టారెంట్లో తిన్నామా వచ్చేసాము. రోజుల్లో అది కదా అలాగ చేసేవాళ్ళు. సంక్రాంతి వస్తే అది అలా ఉండేది కల్చర్. ఇప్పుడు 3 షేరింగా, 4 షేరింగా, బెడ్రూమ్ బాగుందా, బాత్రూమ్ బాగుందా చూస్తాం. ఆ రోజుల్లో ఇల్లు ఇలాగే ఉండేవి. ఈవినింగ్ అయితే కరెంట్ కూడా ఉండేది కాదు, కానీ ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఇప్పుడు మోర్లు, సూపర్ మార్కెట్లు పెరిగిపోయినాయి కదా. ఆ రోజుల్లో మోర్లు, సూపర్ మార్కెట్లు ఏం లేవు. ఏసీల్లో, ఫ్రిడ్జర్లో మనం కొనక్కర్లేదు, అలాగే అలా సొంత ఉండేది. చుడిగా అలా కూరగాయలు అమ్మేవాళ్ళు రైతులు. సంక్రాంతి బసవన్న అనమాట, ఇలా వచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, మామూలు స్కూటీల మీద, టీవీఎస్ ఎక్సెల్ మీద వస్తున్నారు నాదులు. ఆ రోజుల్లో అలా వచ్చేవాళ్ళు ఇంటింటికి. సో ఇది అందరూ చూసారు కదా, కుండలో అయ్యాలి. ఇప్పుడు కడియంకి వెళ్ళి, నర్సరీకి వెళ్ళి డైరెక్ట్గా చేసి వాడుతున్నారు. ఆ రోజుల్లో రైతులు అలా తయారు చేసేవాళ్ళు మట్టితో. మట్టి కుండలో కుండీలు అవి తయారు చేస్తారు అలా. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, బియ్యం సోనా మసూరి అని చెప్పి, బాస్మతి అని. ఆ రోజుల్లో అలాగం వడ్లు పండించి అవి చేసి బియ్యం అలా నూరి బియ్యం తీసేవాళ్ళు అనమాట. తో హెల్త్ ఫుడ్ అనమాట. జాగ్రత్త ఇలా ఉంటది, ఇదేం ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు.
మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కష్టపడ్డా మీకోసం.